పండితారాధ్య చరిత్ర. మల్లికార్జునుడు ఆరాధ్య కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు భీమన పండితుడు మరియు గౌరాంబ. అతని తండ్రి పంచారామ క్షేత్రాలలో ఒకటి మరియు స్థానికంగా దక్షిణాన కాశీ అని కూడా పిలువబడే ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయంలో పూజారి. అతని కుటుంబం ఋగ్వేదం మరియు గౌతమస గోత్రాన్ని అనుసరించింది. అతని గురువు కోటిపల్లికి చెందిన ఆరాధ్య దేవుడు. అతని నుండి అతను శైవమతం గురించి జ్ఞానం పొందాడు. అతని జన్మదినోత్సవాన్ని కొంతమంది శైవులు మీనామాసంలో, అంటే మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు శ్రవణ నక్షత్రం రోజున జరుపుకుంటారు. బసవేశ్వరుడు మరియు బసవన్న అని కూడా పిలుస్తారు. అతను ఒక భారతీయ తత్వవేత్త, కవి. శివ కేంద్రీకృత భక్తి ఉద్యమంలో లింగాయత్ సామాజిక సంస్కర్త మరియు కళ్యాణి, చాళుక్య, కలచూరి రాజవంశ పాలనలో హిందూ శైవ సామాజిక సంస్కర్త. బసవ 2 రాజవంశాల పాలనలో చురుకుగా ఉన్నాడు. కానీ భారతదేశంలోని కర్ణాటకలో రాజు బిజ్జల పాలనలో తన ప్రభావం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాడు. మల్లికార్జున పండితారాధ్యుడు రోమల్లికార్జున పండితారాధ్యుడు వీరశైవ పాఠశాలకు చెందిన భారతీయ తత్వవేత్త మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు కవి. ఆయన వెలనాటి చోడరాజు 2వ రాజేంద్ర చౌడ ఆస్థానంలోని కవి. ఆయన శివతత్వ సారమును తొలి స్వతంత్ర తెలుగు రచన. ఆయన కాలంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా ఆంధ్ర ప్రాంతం అంతటా శైవమతాన్ని వ్యాప్తి చేయటంలో దోహదపడింది. ఆయన తన మేధస్సు మరియు ప్రభావం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమతం యొక్క అవశేషాలను అంతం చేసిన ఘనత సాధించారు. తెలుగు భాషలో అతని ప్రావీణ్యం కోసం అతన్ని సాధారణంగా తెలుగు కవిమల్లు అక్షరాల కవులలో మల్లయోధుడు అని పిలుస్తారు. జీవిత చరిత్ర. వీరశైవ కవి పోల్కురికి సోమనాథ మల్లికార్జునుని పురాణ జీవిత చరిత్రను కలిగి ఉన్న పండితారాధ్య చరిత్రము రచించాడు. తెలుగు సాహిత్యం యొక్క కళా ప్రక్రియకు చెందినది. ఇందులో సాధారణంగా ప్రముఖ వ్యక్తిత్వం యొక్క పురాణ జీవిత చరిత్రలు ఉంటాయి. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు చొరవతో చరిత్రకారుడు మరియు తెలుగు పండితుడు చిలకూరి నారాయణరావు కొన్ని పురాతన తాళపత్ర వ్రాత ప్రతులను ప్రస్తావించిన తరువాత సోమనాథ రచనను సవరించారు. ఇది తరువాత 1939లో పండితారాధ్య చరిత్ర పేరుతో ప్రచురించబడింది. ఇది కూడా చూడు మల్లికార్జున పండితారాధ్యుడు శ్రీమతి పండితి మరియు మంచెన పండిట్లతో కలిసి త్రిమూర్తుల పండితులను పండితత్రయ ఏర్పాటు చేశాడు. వీరు పాత ఆంధ్ర ప్రాంతంలో శైవమతాన్ని ప్రచారం చేశారు. మల్లికార్జున పండితారాధ్య అనే బ్రాహ్మణుడు పుట్టుకతోనే శాస్త్రాలలో నిష్ఠాతుడైన పండితుడు. ఆంధ్ర ప్రాంతంలో శైవమతంలోని ఆరాధ్య శాఖను ప్రారంభించాడు. శైవ ఆరాధనలో ఆయన సేవ తన రచన మరియు ఉపన్యాసాల ద్వారా జరిగింది. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ వీరశైవ సాధువు బసవేశ్వరుడి తర్వాత ఆయనను పండితత్రయంలో అగ్రగామిగా భావిస్తారు. మల్లికార్జున పండితారాధ్యుడు తన అచంచల భక్తితో కొన్ని దైవిక శక్తులను పొందాడని నమ్ముతారు మరియు ఒకప్పుడు ఆలయ దీపం నుండి నూనెను పూయటం ద్వారా భక్తుడు తెగిపోయిన పాదాన్ని కలిపి ఉండవచ్చని చెబుతారు. మల్లికార్జున పండితారాధ్యుడు పంచగజ్య రుద్రమహిమ, అక్షరాంక గజ్య అమరేశ్వర శతకం, లింగోద్భవ గజ్య గాన సహస్రముల, పర్వత వరసన హరలీల, శ్రీగిరి, మల్లికార్జున శతకం, దీపపాలిక, బసవగీత వంటి అనేక రచనలను రచించాడని నమ్ముతారు. అయితే ఇవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఉన్న ఏకైక పని శివతత్వ సారా శైవ ఆరాధనపై అత్యుత్తమ రచన. ప్రస్తుతం 489 పద్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన తప్పనిసరిగా 1000 పద్యాలు రాసి ఉంటారని విమర్శకులు భావిస్తున్నారు. పద్యాలకు సాధారణ పల్లవి లేనప్పటికీ శివతత్వ సారాన్ని తెలుగులో మొదటి శతకం
100 పద్యాల కూర్పుగా పరిగణిస్తారు. మల్లికార్జున పండితారాధ్య తన అనేక శ్లోకాలలో శివుడిని గొప్ప ప్రేమతో సంబోధించాడు. మరియు ఇవి పరమాత్మతో ఉప్పొంగిన సహవాసంలో భక్తుడైన ఆత్మ అనుభవించే ఆనందాన్ని ప్రసారం చేస్తాయి. మల్లికార్జున పండితారాధ్యుడు అద్వైత మరియు మాయ సిద్ధాంతాలను ఖండించి శివ మరియు శైవ మతాల ఆధిపత్యాన్ని స్థాపించటానికి ప్రయత్నించాడు. పండితారాధ్య చరిత్ర మల్లికార్జున పండితారాధ్యుడు జీవిత చరిత్ర ఆంధ్రుల ప్రశంసలు పొందిన వీరశైవ కవి పాల్కురికి సోమనాథునిచే రచింపబడింది.